ఈ అబ్బాయి మంచిగా ఉన్నాడు. ఈ అబ్బాయి నచ్చాల్సింది నీకు కాదే, మన బిడ్డకు. పిచ్చి మొద్దు. డాడీ ఏం చేస్తున్నారు? నాని రారా, నీకే పెళ్లి సంబంధాలు చూస్తాను. డాడీ నాకు ఇప్పుడే మ్యారేజ్ వద్దు డాడీ. నాకు మ్యారేజ్ టైం వచ్చినప్పుడు నేను మీకు చెప్తా. నాకు ఇప్పుడు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. సరే డాడీ. అవునండి, పెళ్లి చేస్తా అంటున్నావు కదా, మరి డబ్బులు ఎక్కడున్నాయి మన దగ్గర? ఏం సంపాదించినా మనం పెళ్లి చేస్తా అని బాగా తొందరపడుతున్నావు. పిసదానా, అదంతా నీకెందుకు? నా బాధ లేదు, నేను పడతానే. అయినా నా బిడ్డకి ఎప్పుడు ఇష్టం ఉంటుందో అప్పుడే పెళ్లి చేస్తుంది. అవును, తాన అంట తందాన అంటారు. తండ్రి కూతురు ఇద్దరు ఒకటే సేమ్. నేను పోయి వంట చేసి అత్తిగా నా బిడ్డ కన్నా ఎక్కువనా మరి. అరే రహీంగా, పానేమైందిరా? పానిత్తలేవు. అరే రాహీం, లిప్టిక్ అయిపోయిందిరా, బజార్ పోగా 2-3 తీసుకురా. చూడు బిడ్డ, బంగారం సంసారం, మంచి భర్త, మీ అవ్వ మాటలు పట్టుకొని ఇక్కడ ఉండబడుతుంది. ఇక్కడ ఉంటే నీకు విలువ ఉంటుందా బిడ్డ? ఏయ్, నోరు బాగాలేస్తాంది. నీ సంగతి అంతా చూస్తానా? చూస్తావు. ఎన్ని రోజులు నడిపిస్తావో చూస్తా. కొన్ని రోజులు చీకటి, కొన్ని రోజులు వెన్నెల. అబ్బాయి గారు, చెప్పు రాజు. అమ్మగారు, అబ్బాయి గారికి జాబ్ వచ్చేదాకనేమో జాబ్ అన్నారు. జాబ్ వచ్చినాకనేమో పెళ్లి జోలు తీస్తలేరు. అరే రహీంగా, నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావారా? వాడు చదువు అయిపోయినాక నా అన్న బిడ్డ ఉందిరా, నా అన్న బిడ్డ సంవత్సరం అయితే చదువు అయిపోతుంది. అప్పుడు వాడిని పెళ్లి చేయడానికి నేనే ఆపుతానురా. అమ్మా, నేను మరదలను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదమ్మా. నాకు నచ్చిన అమ్మాయి దొరికేంత వరకు నన్ను వదిలిపెట్టే కాసేపు. అమ్మా ప్లీజ్. అరే, నీ అక్క దాన్ని మాట్లాడి దాని జీవితం నాశనం చేసుకున్నది. నువ్వు కూడా దాన్ని మాట్లాడి నాశనం కాకురా. ఏంది? నేను దాని జీవితాన్ని నాశనం చేసిన? ఏం మాట్లాడతాను? నానా, నీకు ఇక్కడ నేను ఉండు ఇష్టం లేకుంటే చెప్పు. అమ్మా, రోజు ఉన్న పంచాయతీ మన ఇంట్లో. నాకు ఆఫీస్ టైం అయితే వెళ్తాను. లిఫ్ట్ కూడా పని చేయట్లేదు. మేడం ఎంత తిడుతుందో. ఇవాళ ఆఫీస్ కూడా లేట్ అయింది. 4 ఫ్లోర్స్ ఎక్కాలి. అబ్బా, సారీ మేడం. సారీ ఎందుకు? పర్లేదు. మీ పేరు? అక్షిత. అక్షిత గారు, మీరు ఏమనుకుంటే ఒక విషయం చెప్పాలండి. చెప్పండి. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటానండి. ఇప్పుడే చూసి అప్పుడే పెళ్ళి ఏంటండి? ఏంటంటే నేను ప్రేమ దూమని మీ వెనకాలబడి తిరగనండి. మీరంటే నాకు ఇష్టం కాబట్టి పెళ్లి చేసుకుని ఉంటాను. మా ఇంట్లో మా అమ్మను ఒప్పిస్తాను, మీ ఇంట్లో మీ అమ్మను ఒప్పిస్తాను. ఎందుకు తెలుసా అండి, మీరు నా కోసం పుట్టినట్టున్నారు. నాకు కూడా అలానే అనిపించిందండి ఫస్ట్ మిమ్మల్ని చూస్తే. సరే, మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నని ఒప్పించండి.
అయినా చూడగానే నచ్చానని చెప్పాను. అసలు మా ఇంటికి వస్తాడా, మాతో మాట్లాడతాడా ఏమో. రాసి పెట్టి ఉంటే వస్తాడు, మాట్లాడతాడు. ఎట్లున్నారయ్యా, మంచిగా ఉన్నదా? నువ్వు చేసినాక ఎట్లుంటుంది, సూపర్ ఉన్నది. ఏంటిరా? డాడీ ఇవాళ నేను ఒక అబ్బాయిని చూసాను డాడీ. చాలా బాగున్నాడు డాడీ. నాకు అతని నుంచి పెళ్లి చేయండి డాడీ. అవునా? వాళ్ళ కులం ఏందో తెలియదు, వాళ్ళ గోత్రం ఏందో తెలియదు, వాళ్ళకి ఏమున్నది వెనుక బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు, అయినా నీకు ఇచ్చి పెళ్లి చేయమంటున్నావా? చూసిన వెంటనే నచ్చుతాడా ఎవరన్నా? నువ్వు ఆగే, నీకెందుకు? నా బిడ్డకి నచ్చింది కదా, ఆ సంగతులను నేను చేసుకుంటా. నువ్వు టెన్షన్ పడక బిడ్డ, నేను పోయి మాట్లాడతాను. థ్యాంక్ యూ డాడీ. మీరు జన్మకు మారరు. పెట్టే రహీము, ఏమైందిరా? నిన్న నీకేమని చెప్పినా? ఇవాళ 3 ఎకరాల పొలము రిజిస్ట్రేషన్ చేసేది ఉంది, పొద్దున పోదాం అన్ననా? ఏమైందిరా? అమ్మగారు పొద్దుగానే పోదామని చెప్పిన, అయ్యగారు జ్వరం వచ్చిందని ఏమేమో మాట్లాడుతాను అమ్మగారు. అమ్మ, నీకు విషయం చెప్పాను. ఏంటిరా? ఒక అమ్మాయిని చూసింది, బాగా నచ్చింది నాకు అమ్మాయి, కానీ పెళ్లి చేసుకుంటానే. ఏంది? పెళ్ళా? లవ్వా? నా తమ్ముని బిడ్డ ఏం కావాలరా? చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే పెళ్ళే చేసుకోను చెప్తున్నా. శబ్బాష్ రా, ఇన్ని రోజులకు నాకు కొడుకు అనిపించుకున్నావు. ఏందే, వానికి ఇష్టమైన పెళ్లి చేసుకొని నీ తమ్ముని బిడ్డను చేసుకోమంటే మనకు ఒకగానొక కొడుకు, వాడు ఏమైనా చేసుకుంటే ఎట్లా? అమ్మ ఇవాళ రేపు చనిపోతాను బెదిరిస్తున్నారు. చేసుకుని ఇష్టపడ్డా అంటాను కదా. అరే చేసుకుంటే చేసుకోగాని నాకు ఆడపడుచు కట్న కింద 2 లక్షలు ఇవ్వాలిరా. అమ్మగారు, ఏందిరా? మీకు ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. చెప్పు. మీరు కోపానికి రావద్దు మరి. చెప్పురా. మా ఇంటి పక్క పొంటి కోటీశ్వర్ల అబ్బాయి ఉన్నాడు. ఆయనకు నచ్చిన పెళ్లి చేయలేదని ఊరేసుకొని చనిపోయింది. మీరు కూడా ఒక్కడే కొడుకు, కొంచెం ఆలోచించి చెప్పండి. అవును, నాకు కూడా ఒక్క కొడుకు. నేను వద్దంటే వాడు ఏమైనా చేసుకుంటే ఎట్లా? నమ్మేటట్లేదు. సరే, మనకి ఇష్టమైనట్టే చేసుకొని. సరే బిడ్డ, నీకు ఇష్టమైనట్టే చేద్దాం. నా తమ్మునికి నేను ఏదైనా చెప్పుకుంటా, సరేనా? వాళ్ళని రమ్మను, మాట్లాడదాం మరి. మంచమ్మ, మంచమ్మ. అక్క. నేను చాయ్ తాగాను, నాకు పాలు తీసుకురా. సరే అక్క. ఛీ, ఇది ఛాయేనా? ఏమన్నా టేస్ట్ ఉందా? నీ అయ్యమ్మ ఇదే నేర్పినరా నీకు? ఏందే, చాయకేమైందే? బంగారం లెక్కలు ఉన్నది. నువ్వు కావాలనే కోడలు నా సదాయిస్తాను. నువ్వు ఊకుంటావా? ఆగుతావా? బర్రెకు కుడిది నచ్చినట్టు నీకు ఛాయ్ నచ్చినట్టుంది. మాకైతే నచ్చలే. నేను ఆఫీస్కి వెళ్తున్నా, పనులు చూసుకొని వచ్చేసి. నా పని కూడా అయిపోయిందండి, నేను కూడా ఆఫీస్కి వస్తాను. ఆగండి. ఎక్కడికి? మా ఇండ్లల్లో ఆడోళ్ళు బయటికి వెళ్ళి పని చేయరు. మా ఇంట వంట లేదు ఇది. ఇంట్లో ఉండి ఇల్లంతా శుభ్రం చేయి, అన్ని పనులు చేయి. నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏందే, ఇంట్లో 3 పనులను పెట్టుకొని నా కోడలు ఎందుకు పని చేస్తుందా? నా కోడలకేం కారణం పని చేయడానికి? నువ్వు ఆగుతావా? అన్నిట్లో జొరుతావు. అర్థమైందా? ఇంట్లోకి పో. అచ్యుత, వస్తున్నానండి. కొద్దిగా హెడ్ఏక్ ఉంది, కాఫీ పెట్టాము. సరేనండి, కాఫీ ఇస్తాను. సరే, అమ్మ నాన్న ఎట్లా లేరు? ఎవరు లేరు ఇంట్లో? అత్తయ్య మామయ్య బయటకు వెళ్ళారండి, ఏదో పని ఉంది. అవునా? అవునండి. ఒక విషయం చెప్తా, ఏమనుకోకు. చెప్పండి. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను.
మా అమ్మ నన్ను ఇట్లా ఏమన్నా అంటే ఇట్లా పట్టించుకో. బాధపడకండి, నా అత్తయ్యనే నా మామనే కదా, ఏం కాదు, పర్లేదు, మీరు బాధపడకండి. ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం. ఎన్ని జన్మలెత్తి ఇట్లాంటి భార్య దొరకాలి నాకు. అక్షిత బిడ్డ, అక్షిత కొన్ని నీళ్ళే బిడ్డ. ఓ పిసమొక్కపోడా, అక్షిత ఎక్కడున్నది? పెళ్లి చేసి పంపించినాం, అత్తగారింటి కాడ ఉన్నది. ఊకే నీకు ఇదే ధ్యాసనే నానయ్య, చెప్పు. ఊకే బిడ్డ గురించే బాధపడతావా? అయ్యో నా పిసమక్కం ఏమోనే, బిడ్డ పోయినప్పటి నుంచి వెళ్ళి అంత మనసులో మనసు ఉండలేదు. అది ఉంటే ఇల్లంతా ఎగురుకుంటా అల్లరి వేసుకుంటుండే. సరే ఎక్కడుంటే అక్కడ సుఖంగా ఉంటాయి. అయిపోయి అక్క రందికొద్దుండవేంది? ఏం చెప్పాలి? 2 సంవత్సరాలు అవుతుంది నా కొడుకు పెళ్ళి. దానికి పిల్లలు ఉడతలేరు. అష్ట దరిద్రపు ఇల్లు చేరింది. ఏం మాయ మాటలు చెప్పిందో, నా కొడుకుని పెళ్లి చేసుకొని వచ్చింది. దానికి పిల్లలు కారు, నా ఇంట్లో పిల్లలు తిరగరు. నేనేం చెయ్యాలి? అమ్మగారు, మీకున్నదే ఒకగాని ఒక కొడుకు, మీ కోడలకు పిల్లలు అవుతలేరని మీరెందుకు బాధపడతాను? మీ తమ్ముని బిడ్డ ఉన్నదేమో తీసుకొచ్చి లగ్గం చేయండి. దరిద్రపుది ఇంట్లో చేరింది. అత్తమ్మ కొంచెం లోపలికి వెళ్ళరా, కూర్చుకుంటా. ఏం ఉడతావు ఇల్లు? జస్ట్ మొక్కపుది ఇంట్లో చేరింది. ఓ పిల్లలు లేరు, ఎవరు ముఖం చూద్దామంటేనే అసహాయం అనిపిస్తుంది. వడ్రాలు చెయ్యి. ఎందుకు అట్లా అత్తయ్య అట్లా మాట్లాడుతున్నావు? మొన్న హాస్పిటల్కి వెళ్ళినా, టెస్ట్ చేయించుకున్నా, నాలో ఏ లోపం లేదన్నారు అత్తమ్మ. అమ్మో అమ్మో, నీకేం లోపం లేదంటే నా కొడుకుకు లోపమానే? అంటే నా కొడుకుకు మోతానం లేదన్నట్టే కదా. ఊరంతా చెప్పుకో తిరుగు. నేను అట్లా అనలే అత్తమ్మా. మరి ఎట్లా అన్నట్టు? అమ్మో అమ్మో, నా కొడుకు రాని, నా కొడుకు వచ్చినాక అమ్మో నా కొడుకుకు మోతానం లేదనే కదా ఇది చెప్పేది. చూసినవారా? ఏమైంది? దానికట హాస్పిటల్కి వెళ్తే ఏ లోపం లేదని చెప్పిండ్రట. అంటే నీకు లోపం ఉన్నదన్నట్టే కదా. నేను అట్లా అనలే అత్తమ్మా. అన్నావానే? నేను అనలే. అన్నావా? అనలేదు. అన్నావా? అనలేదు. అనలేదు. ఏంది? అనలేదు నేను. అన్నావా? అనలేదు నేను. ఏం గతి లేని దానివి నువ్వు. రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా. అట్లాంటిది మా అమ్మని అంటావా నువ్వు? అవునే? నాకు మోతానం లేదంటావా? మోతానం లేదంటావా? ఇంతమంది చెప్పుకుంటూ వచ్చినావు, ఊరంతా ఇంతమంది చెప్పుకుంటూ వచ్చినావు. రేపే ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా. సంవత్సరం తిరగకముందే పండంటి కొడుకున్న బిడ్డలో కని చూపెడతా. నాకు ఇక్కడ అవసరం లేదు. మీటింగ్ నడు, నువ్వు మీటింగ్ నడు, నువ్వు మీటింగ్ నడు. నీకు విడాకులు చెప్పొద్దు, అడుగు. నడువే. ఎందుకు కొడతాను రా బంగారు అటువంటి పనులను? మీ అవ్వ మాటలు పట్టుకొని మొత్తం చెడిపోతాను నువ్వు. అత్తమ్మ 2 సంవత్సరాల నుంచి పిల్లలు లేరని అంటుంటే మొన్న వెళ్ళి టెస్ట్ చేయించుకున్నానండి. నాలో ఏ లోపం లేరన్నారు. మీరు కూడా టెస్ట్ చేయించుకుంటే బాగుంటుందని అన్నానండి. మిమ్మల్ని ఏదో బాధ పెడదామని లేదండి. దయచేసి నన్ను క్షమించండి, నన్ను అర్థం చేసుకోండి. ఏందే నీలో ఏం లోపం లేదని నా కొడుకుకు చెప్తానావే? అయినా నీ లోపం పెట్టుకొని నా కొడుకుకు చెప్పుడేందే? జస్ట్ మొక్కదానా. ఇంకా నా కొడుకుకి ఏదో చెప్తాడు. నువ్వు నాకేం చెప్పను అవసరం లేదు. ఇంట్లోకి వెళ్ళి బయట నడిచి మాట్లాడు. ఆగమ్మా, ఆగురా, పోగాగు పోగాగు. కొడుక నువ్వేం బాధపడకురా. రేపుకి ఇవాళ వరకు నీకు మర్దని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. అరే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నా మంచిదే కానీ నాకు ఆడపడిచే కట్నం 2 లక్షలు కావాలిరా. పాపిష్టిదానా, అటు బిడ్డ జీవితం నాశనం చేసినావు, ఇటు కొడుకు జీవితం నాశనం చేసినావు. శివయ్య నువ్వే కాపాడాలి తండ్రి. నిర్మల, మన అక్కికి పెళ్ళి 2 సంవత్సరాలే, కాన్పు అయితే లేకపోయా. అత్తగారింటి కాడ ఏమంటారో ఏమని అంత మనసంతా మంచిగా లేదు.
రేపు పోయి దాన్ని హాస్పిటల్ తీసుకుపోదామే. తీసుకుపోతాం అయ్యా. ఏమైంది నాని? అల్లుడేడి? ఏమైందిరా అక్షిత? ఆ, ఏమైంది? ఏడవకు బిడ్డ, నువ్వు ఏడవకు. మేము నిన్ను చదువుకుంటాం బిడ్డ. తీగకు కాయ బరువా? ఆ? అవసరం లేదు, మనం ఏం పంపించద్దు, మన బిడ్డను మన దగ్గరనే ఉంచుకుందామయ్యా. ఇంతగానో కొట్టిందాట. నువ్వు ఏడవకు బిడ్డ, ఎట్లయితే అట్లయితుంది, నేను చదువుకుంటావు. అక్షిత, ఎందుకు ఎడతాను బిడ్డ? మేము లేమా నీకు? చెప్పు, ఎందుకు ఎడతాను? నీతో డాడీ ఏమన్నాడు? ఎందుకు ఎడతాను? ఏడవకు. ఏరా విశ్వ, బాబాయ్ అమ్మ నాన్న లేరా? చెప్పారు కోడలు కూడా లేదా? లేదు బాబాయ్. ఎందుకురా అంత బాధపడుతున్నట్టున్నావు? ఏందిరా అంత ఎట్లా ఉన్నావు? ఏంటి అంత మందు వాసన వస్తుంది? మందు గిట్ల తాగినా ఏంది? ఏమైందిరా? చూడు విశ్వ, నువ్వు బాగా చదువుకున్నవి, తెలివి కళ్ళవి. పిల్లలు పుట్టకపోతే అమ్మాయి లోపమా? అమ్మాయి అన్నది కరెక్టే కదా. నువ్వు కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు కదా. ప్రాబ్లం ఎవరి దగ్గర ఉందో తెలిసిపోతుంది. నీ బతుకు నీ చేతిలో ఉంది. ఎంత ఇష్టపడి చేసుకున్నావు. సరే, మంచిగా ఆలోచించుకో బిడ్డ. నీ జీవితం నీ ఇష్టం, సరేనా? అవును కదా, నా బాబాయ్ చెప్పింట్లో తప్పేముంది? నేనెంత మూర్ఖుని నా భార్యను కొట్టుకున్నా నా చేతులతో. నేను కూడా వెళ్ళి టెస్ట్ చేయించి కసుకుంటా. నాలో లోపం పెట్టుకొని ఇన్ని రోజులు నా భార్యని అవమానించిన, అనవసరంగా నా భార్యను చేసుకున్నా. తప్పు నాలో పెట్టుకొని నా భార్యని అంత మురుగుడు ఎవరు లేరు. నా భార్య దగ్గరికి వెళ్ళి నా భార్యను తీసుకొచ్చుకుంటాను. తప్పు నాదే. నీ సోకులు చల్లకుండా బిడ్డనేమో బాధలు ఉంటే నువ్వేమో సోకులు పడుకుంటే అద్దాలు చూస్తున్నావా? నా బిడ్డకి ఏమైంది? నా బిడ్డ నా దగ్గరనే ఉన్నది, దానికేం రాంది? అవురా హర్షిత? హర్షిత, ఏయ్ నువ్వెందుకు వచ్చినావు? నువ్వెందుకు వచ్చినావు వీడికి? అన్నయ్య, తప్పంతా నాదే. క్షమించు మామయ్య. అంటే ఇష్టపడి కొట్టి ఇంటికి వెళ్ళి ఎంత కొట్టి తప్పంట నాదంటే అయిపోద్దా? ఏం మొక్క పట్టుకుని వచ్చినావు? నువ్వైనా చెప్పచ్చు కదా. అసలు నీకు ముఖం ఉన్నదా? నా బిడ్డని గంటగానే కొట్టినా పంపించిండ్రు. అక్షిత, కనీసం మీ నాన్నకు నువ్వైనా ఒక్కసారి చెప్పు. ఒక్క ఛాన్స్ ఇవ్వరు అక్షిత. లోపంత నాన్నలో ఉంది, తప్పంత నాన్న పెట్టుకొని నిన్నన్నాను. క్షమించు అక్షిత. మామయ్య, ఈ దండం పెడతా. అక్షితలు నేను ఉండాలి మామయ్య. ప్లీజ్ ఒక్కసారి క్షమించండి. నీ బిడ్డను పూలలో పెట్టి చూసుకుంటా మామయ్య. లోపం ఆడవాళ్ళలో ఉంటుంది అనుకున్నా,
కానీ నాలో కూడా ఉందా నాకు ఇప్పుడు అర్థమైంది. ఆమె తప్పుగా అర్థం చేసుకున్నా మావయ్య. అక్షతలే నేను బతకలేను మావయ్య. నాన్న తప్పైంది అంటున్నాడు కదా నాన్న, అతనితో వెళ్తాను నాన్న నేను. చూడు బిడ్డ, ఆయనతో పంపేయడానికి నాకు ఎలాంటి బాధ లేదు. నువ్వు నచ్చిండనగానే చేసుకో బిడ్డ అని చేసినావు. కానీ మొన్న అంత అన్యాయంగా వాళ్ళ అమ్మ కఠినంగా నేను ఇంటికి వెళ్ళి పంపించింది. నేను పంపలేను బిడ్డ. వాళ్ళ అమ్మ వచ్చే వరకు నేను తోలా. అంతే బిడ్డ. మామయ్య దండం పెడతాం మామయ్య. చూడరు ఈ ఒక్క విషయం ఏమనుకోకు. నువ్వు కొడుకు అయినా అల్లుడు అయినా నువ్వే. నువ్వు అవసరమైతే ఇక్కడనే ఉండు. మీ అమ్మోళ్ళు వచ్చినాక నేను పంపిస్తా. ఏమనుకో. అక్షితల్లి నేను ఓడు మామ, ఇక్కడే ఉంటా మామ. నేను వెళ్ళను, దాని ఇక్కడ తీసుకెళ్ళదు. వెళ్ళను, ఉండాలి. ఉండు. రహీం, అరే ఏమైనా తెలిసిందా నాకు కొడుకు గురించి? అయ్యగారు 3 రోజుల నుంచి తిరగంగా మీ కోడల దగ్గరికి పోయిండు మీ కొడుకు అని తెలిసింది అయ్యగారు. ఏంటి అరే నాకు కొడుకు? పోయింది అయ్యగారు. ఏంది ఆ జట్ట మొహం దాని ఇంటికి నా కొడుకు పోయిండా? ఇక్కడ ఏం చెప్తాను? పోయి తీసుకొద్దాంపా. ఆగరాదే, పోనీయరాదే. మన కొడుకు మన కోడల దగ్గరికి కాదు పోయింది. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తానవే? దరిద్ర మొహం దాని దగ్గరికి పోతే నా కొడుకు మళ్ళీ మాయ మాటలు చెప్పి ఏం చేస్తారు? పోదాము. ఆగవే, నీ పుణ్యం ఉంటుంది. ఆగవే. పాడా మనం పోదాం. లే పోదాం పా. ఏంద్రా ఏంది ఇదంతా? నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంటిది? అయినా ఈ పిల్లలు పుట్టిన గొడ్రాలతోనేంద్రా నువ్వు ఇక్కడ? నీకేం తక్కువ చేసినా? నా తమ్ముని బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేస్తానని చెప్పినా కదా. అమ్మ అవుతావా? తనలో లేదు లోపం, నాలో ఉంది లోపం. పరీక్ష చేయించినమ్మా. డాక్టర్ గారు నాలో లోపం ఉందన్నావు. తనకేం లోపం లేదని చెప్పిందమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? నీలో లోపం ఏంటిదిరా? అసలు ఏం జరుగుతుందిరా? ఇదంతా కావాలని చేస్తాను నువ్వు. ఏందక్క కావాలని చేస్తాడా? కావాలని చేయడానికి నీ కొడుకు చిన్న బొల్ల. అయినా నాకు అర్థం కాదు. పిల్లలు కూడా ఉంటే లోపం ఒక అమ్మాయిలోనే ఉంటుందా? అబ్బాయిలో ఉండదా? నువ్వు కూడా ఒక అమ్మాయి స్థానం నుంచి వెళ్ళి భార్య స్థానానికి, భార్య స్థానం నుంచి అత్త స్థానానికి వచ్చినావు కదా. నీకు కూడా ఒక ఆడకూతురు ఉంది కదా. అట్లా అందరు కాదా? అయినా పిల్లలే కావాలనుకుంటే ఈ రోజులలో ఎన్నో హాస్పిటల్స్ వచ్చినాయి. ఇద్దరిని కలిపి చూపెట్టాల్సింది. నేను దాక్షంగా నా బిడ్డను మెడ పట్టుకుని బయటకు తోపినావు. మరి ఈరోజు నీ కొడుకులో లోపం ఉన్నది. మరి నా బిడ్డకి ఇంకోటి నుంచి పెళ్లి చేయాలా? చెప్పు. నా బిడ్డని ఇంకోటి నుంచి పెళ్లి చేయాలా? ఆడపిల్లని కంటే ఇదే సోకాల? పొగల కంటే గొప్ప. మామయ్య మీరు బాధపడకండి ప్లీజ్. నాకు పిల్లలు లేకున్నా పర్లేదు. నాకైతే తిని చాలు. మీ ఇద్దరు చిన్నపిల్లలు అనుకుంటాం. లేదంటే నా నానాశరీరంలో తీసుకుపోయి ఓ బాబును ఓ పాపను దత్త తీసుకుంటాం. ఏమంటావు అమ్మా? అరే నాకు తప్పైంది బిడ్డ. నా కళ్ళు తెరిపించిండ్రు. నిజంగా పిల్లలు లేకపోతే ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు. దత్తత తీసుకొని ఆ అనాథ పిల్లలకు కూడా అమ్మ నాన్న కావచ్చు. కానీ నాకు ఇంత ఆలోచన రాలేదురా. నాకు తప్పైంది బిడ్డ. నా కళ్ళు తెరిపించిండ్రు. నాకు తప్పైంది బిడ్డ. ఈ కాలం నుంచి నిన్ను కోడలుగా చూసుకోను. ఒక అమ్మలాగా నా బిడ్డలాగా చూసుకుంటా. సరేనా? మన ఇంటికి పోదాం పదండి. ఇన్ని రోజులకు మంచి నిర్ణయం తీసుకున్నవే. దారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తికమక ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ అసిస్టెంట్ డైరెక్టర్ గారు. గంట గట్టి కొట్టుండి మర్చిపోకండి.